ప్రైజ్ లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యెషయా గ్రంథము 53 నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుష్యులు చూడనలని వాడుగాను ఉండెను. మనుష్యులు చూడనలని వాడుగాను ఉండెను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుష్యులు చూడనల్లని యేసు. మనుష్యులు యేసుక్రీస్తుని చూడలేకపోయారు. రెండు విషయాల్లో మనుషులు ఇతరులని చూడలేని పరిస్థితి. ఒకటేంటంటే శరీరం బాగోపోయినా, అలంకారం బాగోపోయినా, అంటే పై రూపం భేదవాడై ఉన్నప్పుడు, లేకపోతే మనం మనుషుల్ని ఎప్పుడు చూడలేమంటే స్వతహాగా వ్యక్తికి గాయాలు తగిన రక్తంతో ఉంటే మనం చూడలేం, అయ్యో చిచి అనుకుంటాం. అంటే ఎలా అంటే హాస్పిటల్స్ లో బర్నింగ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అంటే తగలబడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. భయంకరం ఉంటుంది ఆ పరిస్థితి అంతా. వాళ్ళు తగలబడిపోయి ఉంటారు, అటాకుల మీద పడుకోబెట్టి ఉంటారు. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు అసలు చూడలేం, ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా ఒక రకమైన గాయాలతో ఉన్నాయి కాబట్టి. లేకపోతే పేదవారు, సరిగా బట్టలు ధరించుకోలేదు, పిచ్చోళ్ళు కూడా, అలాంటి వ్యక్తుల్ని మనము చూడలేం. అది మొదటి రకం. అయితే రెండో రకం మనుషులు చూడలేం ఎలా అంటే నిజంగానే అది అవతల వాడు గొప్పవాడైనప్పుడు, మనకంటే వాళ్ళు గొప్పగా ఉంటున్నప్పుడు వార్వలేనితనంతో చూడడం. రెండు విషయాలు. ఒకటి, మనిషి పైరూపము ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూడలేము. రెండవది, అది మనలో ఉన్న ఓర్వలేనితనం, ఈర్ష్య, వీటి ద్వారా చూడలేనితనం. ఈ రోజైతే మనం చూసుకుందాం, యేసు ప్రభువుని మనుషులు ఎందుకు చూడలేకపోయారు? మనుషులు చూడనని యేసు అంటే యేసు ప్రభు వారు ఎందుకు అంటే మనుషులు చూడలేదు, చూడాలని వాడు అంటే అసహ్యించుకున్నారు ఆయన చూడడానికి. ఎందుకు యేసు ప్రభు వారిని ఈ లోకము ఎందుకు చూడలేకపోయింది? మనుషులు యేసుక్రీస్తు వారిని ఎందుకు చూడలేకపోయారు కదా? దాంట్లో ఈ రోజున యేసు పై రూపాన్ని చూసి మనుషులు చూడలేకపోయారు అనే దాన్ని చూద్దాం. రేపటి దినమున ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే రేపటి వీడియో కూడా చూడండి, రేపు పెట్టే వీడియో కూడా. ఎందుకంటే మనుషులు ఎందుకు చూడట్లేదంటే మొదటిగా పై రూపాన్ని చూస్తున్నారు. ఆయన పై రూపాన్ని చూసి యేసు ప్రభు వారిని చూడలేని తనలోకి వెళ్ళారు. మనిషి పై రూపము అనగా మొదటి విషయం మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారిని లోకం ఎందుకు గమనించలేకపోయింది, ఎందుకు చూడలేకపోయింది అంటే యేసు మామూలు వ్యక్తిగా ఉన్నాడండి. ఒక సాదాసీదమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే చూడడానికి భౌతికంగా అట్టహాసాలకు పోలేదు, ఆడంబరాలకు పోలేదు. ఎలా ఉన్నా యేసు అలాగే ఉన్నాడు. సేవ పరిచర్లో ఎలా అయితే డ్రెస్సింగ్ స్టైల్ ఉందో, మరణం వరకు కూడా అదే డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. ఆయన ఏ విధంగా అయితే సేవ పరిచర్లో దిగినప్పుడు ఉన్నాడో చివరి వరకు కూడా అలాగే ఉన్నాడండి. గమనించవచ్చు యేసయ్య జీవితాన్ని. ఆయనలో వస్త్రధారణలో మార్పు రాలేదు, లేకపోతే భౌతికంగా ఆయన పుట్టిననాటి నుంచి ఏ విధంగా జరుగుతుందో సేవలో వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే ముందుకు కొనసాగాడు. మనుషులు చూసే విధానం ఏమైపోయిందంటే, అరే యేసు ప్రభు దేవుడు అయితే, ఒకవేళ యేసు ప్రభు దేవుడు అయితే ఎలా ఉండాలి, అలా ఉండాలి, కిరీటం పెట్టుకోవాలని, ఇలా ఉండాలి, రాజు అయి ఉండాలి, ఎన్నో మనుషులు ఆలోచించారు. కానీ యేసు ప్రభు ఒక మామూలు వడ్రవాడి ఇంట్లో పుట్టి ఒక మామూలు విషయంగా ఆయన ఉన్నటువంటి యేసు భౌతిక పరిస్థితి గమనిస్తే, ఆయన వస్త్రధారణ చూసుకుంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆ విధంగానే ఉండేదండి. కానీ మనుషులు ఏం కావాలని కోరుతున్నారు తెలుసా? అరే యేసు ప్రభు దేవుడు అయితే ఎలాంటి అంటే ఎలా ఉండకూడదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కదా, మనుషులు ఎప్పుడు పై రూపాన్ని చూస్తారు. అది ఎంత గొప్పలైనా సరే మనుషుల పై రూపాన్ని చూస్తారండి. బేసిక్గా నేను చెప్తున్నా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదా మత ప్రవిష్టులు, ప్రధాన యాజకులు అక్కడ ఉన్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అవహాసనం పెట్టి మెస్సయ్య కోసము, రక్షకుడి కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్లు అందరూ వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎన్ని తెలిసిన వాళ్ళు యేసయ్య నిజంగా వస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే ఈయన కాదు యేసయ్య, ఈయన కాదు దేవుడు, ఈయన కాదు మెస్సయ్య, ఈయన కాదు. వీళ్ళకి ఎలా కనబడారంటే మెస్సయ్య మనుషుల పై రూపాన్ని చూస్తున్నారు. ఈయన యేసు కాదు, ఈయన యేసు ప్రభు కాదనుకున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సింపుల్గా ఉన్నాడు, వాళ్ళే ఇంకా సూపర్ డూపర్ బట్టలు వేసుకున్నారండి. యేసు మామూలు బట్టలు వేసుకున్నాడు కాబట్టి
ఈయన కాదు. యేసు ప్రభు రక్షకుడు అంటే బలంగా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని వీళ్ళు ఏ అనుకున్నారు. అలా యేసు ప్రభు మ్యాచ్ కాలా. ఓ శక్తివంతుడిలాగా, బలవంతుడిలాగా, ఓ గొప్పగా నార్మల్గా ఉన్నాడు యేసు, అంతే. యేసు ప్రభువుని భౌతికంగా చూసి మనుషుడు చూడలేకపోయారు. ఈయన యేసు ఏంటి, ఈయన వడ్లవాడి కొడుకు కదా, ఈయన యేసు ప్రభు ఏంటి అనే విధంగా మనుషులు చూడలేకపోయారు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు. సమూయేలుని దావీదుని అభిషేకించడానికి దేవుడు సమూయేలుని దావీదు ఇంటికి పంపించినప్పుడు జరిగిన సంఘటన చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతడి రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషుని లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. రాయబడిన మాట, నేను అతన్ని త్రోసివేస్తున్నాను, మనుషులు పై రూపం లక్ష్య పెడుతుంది కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. దేవుడు కావాల్సింది మనసు అండి, హృదయం అండి, పై రూపం కాదు. కొట్టాడు అప్పుడు కూడా. అంటే సమూయేలు అక్కడ పంపించినప్పుడు యెషయా అన్నాడు, అయ్యా నీ కుమారుడు లేడు, దేవుడు నన్ను పంపించాడు, నేను అభిషేకించా. మొదటి వచ్చాడు ఎలీయాబు, బలంగా ఉన్నాడు, వీడే నెక్స్ట్ రాదు అనుకున్నాడు సమూయేలు. అభిషేకించబోతుంటే దేవుడు అన్నాడు వీడు కాదు. తర్వాతోడికి వచ్చాడు, వాడు బలంగా ఉన్నాడు, వీడే అనుకున్నాడు, వాడు కాదు. అలాగే 7 కుమారులు 6 ఇంట్లోనే ఉన్నారండి. 6 వద్దన్నాడు దేవుడు. ఇంకెవరన్నా ఉన్నారని అడిగితే ఉన్నట్టే లేదో ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు ఒకడు, చిన్నపిల్లడు ఆడు ఎందుకులే అన్నట్టు తండ్రి కూడా నిర్లక్ష్యమే. కానీ ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కూడా ఆ తండ్రికే లేదండి దావీదు పట్ల. అడు ఈ చిన్నపిల్లడు వీడికి ఏం తెలుసు అని తండ్రికే లేదు. అక్కడ సొంత తండ్రికే దావీదు మీద అంటే గురి లేదు. సమూయేలు చూసినప్పుడు కూడా ఏంటిది, ఈయనేంటి చిన్నకున్నాడు. దేవుడు అన్నాడు, దేవుడు పై రూపాన్ని చూడడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు. యేసయ్యను వీళ్ళు చూస్తున్నదే భౌతికంగా, గొప్పగా లేడు. ఈ రోజున సూట్ వేసుకునే దైవజనులు ఎక్కువైపోయారు. ఒక ఆయన అన్నాడు, మొన్న నేను చూస్తున్నప్పుడు, నేను షూస్ వేసుకుని బలిపీఠం మీద, నేను ఇక్కడ పోడియం మీద వాక్యం చెప్తుంటే మీకేంటి ఇబ్బంది, అందరు నన్ను అడుగుతారు, ఇది బలిపీఠము కాదు ఇది పోడియము అంటే. మనం ఏంటంటే కొన్నిటికి గౌరవం ఇస్తాం అంతే. దైవజనుల్ని మనం అంటలేదు, అది కాదు. మనం దేవుని సన్నిధి ఉంటుంది, అందరు చెప్పులు బయటికి రావాలి, అందరూ షూస్ వేసుకుని లోపలికి వచ్చుకుని అలా కాదు కదా. అంటే ఒక సిస్టమేటిక్ గా చెప్పులు బయట పెట్టుకొస్తాము. అంటే చెప్పులు లోపలికి వేసుకొస్తే ఏమీ కాదులేండి, మోషన్ కూడా దేవుడు చెప్పులు వేసుకొని రారా, నేను ఎక్కడ ఉన్నాను అన్నాడు కదా. కాదు కదా, చెప్పులు బయట ఎప్పుడు ఇక్కడ దేవుడు ఉందన్నాడు. అంటే చెప్పులు అంటే దాని అర్థం అవి మనం బయట తిరిగి వస్తుంటాం, మన ఇంట్లో కూడా వేసుకెళ్ళాం కదా. ఇంట్లోకి కూడా షూ వేసి తిరుగుతారా, తిరగం కదా, బయట పెడతాం. అది ఈ షూ లేకుండా సాక్స్ వేసుకుంటే ఎంత అర్థం ఉండదు. కానీ దైవజనులు అంటారు, నేను షూ మీద వాక్యం చెప్తే ఏమవుతుంది దైవజనులకి అంటే, ఎవరికేం కాదు, దాంట్లో ఏముంది కానీ వరిష్టాలు వాళ్ళే. కానీ ఏంటంటే మనం కొన్ని గౌరవిస్తాం అండి, వీళ్ళకు కొన్నిటికి గౌరవిస్తాం. ఎందుకంటే ఈ రోజున మొదట 10 మంది సంఘం ఉన్నప్పుడు దైవజనుడు ఎలా ఉన్నాడు, 1000 మంది సంఘం అయినప్పుడు దైవజనుడు ఎలా ఉన్నాడు చూస్తున్నాం మనం. యేసు ప్రభువు తన సేవా పరిచర్యలో కనబడాలి అనుకుంటే కనుక ఏమన్నా ధరించవచ్చు ఆయన, ఏదైతే జరుగుతున్నా. కానీ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కానీ ఈ రోజున సంఘం కొంచెం పెచ్చగైతే చాలండి, లేసే వస్త్రధారణ కొంచెం ఎక్స్ట్రాలు అవుతున్నాయండి, కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. వేసిన కోట్ వేయదు, వేసిన కలర్ కోట్ లేయట్లేదు. అంటే పాస్టర్ గారు మీరు కూడా పెద్దలు అయితే అలాగే చేస్తారేమో, చేయకూడదని చెప్తున్నారు. ఎవరండి నిజంగా చాలా తప్ప అండి. వేసిన కోట వేరు, వేసిన బట్టలు వేరు. అంటే అది మొత్తం ఒక 10 మంది బాడీ గార్డ్లు ఉండాలి. వీళ్ళు వస్తున్నారంటే మంది అటు 10 మంది ఇటు 10 మంది బాడీ గార్డ్స్ పరిగెడుతున్నారు. ఈ రోజున యేసుక్రీస్తు ఇంత సేవ చేసాడు, ఒక బాడీ గార్డ్ లేడు. అరే చంపుతున్నారా అంటే పారిపోయారు ఉన్నోళ్ళు కూడా. చూడండి, అంటే వస్త్రధారణ అంటున్నానని కాదు, యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వస్తే, ఈ రోజున దైవజనుడుగా వస్తే, ఒకవేళ ఈ రోజే మనం ఉన్నాం కదా, యేసు ప్రభు ఈ రోజు వస్తే మనం అంగీకరించాం. యేసయ్య సూట్ లేదు, నీకు సూట్ లేదేంటి, నువ్వు సూట్ లేకపోతే కాదు, నువ్వు సూట్ కావాలి మాకు, లేకపోతే నువ్వు అంతర్జాతీయ ప్రసంగికుడు అవ్వాలి. నువ్వు ఎంత సంఘం ఉంది నీకు, ఎలా ఉంది నీకు. యేసు ప్రభు నా రోజు అంగీకరించట్లేదు. ఎందుకంటే యేసయ్య భౌతికంగా ఎలా ఉన్నాడో అట్టహాసాలకు పోలేదు, సింపుల్ గా బతికాడు.
కొంతమంది దైవజనులు అట్టహాసంగా బతకుండా సింపుల్గా ఉన్నారు. వాళ్ళు చాలా స్తోత్రం దేవుడికి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సరే, ఆయన భౌతికంగా ఒక నార్మల్ పర్సన్ లా ఉన్నాడండి. దాన్ని బట్టి వీళ్ళు చూడలేకపోయారు. రెండోది, ఆయన రాజుగా కాకుండా దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుడిగా కాకుండా అంటే రాజుగా కాకుండా దాసుడుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. రాజుగా పుట్టుంటే యేసు ప్రభు వచ్చుంటే అందరూ ఆయన చూసి రాజా నీకు వందనాలు అనేవాడు. కానీ ఈ లోకంలో ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. అందుకే లోకం చూడలేకపోయిందండి. ఆయన కావాలంటే రాజుగారి ఇంట్లో పుట్టి రాజుగా పెరిగినా గొప్పగా చేయొచ్చు, కానీ ఆయన దాసుడి స్వరూపం ధరించుకున్నాడు. ఒక మనిషి ఏ విధమైన బాధ అన్ని అనుభవించడానికి ఒక వడ్రంగి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన జీవితంలోకి యేసు ప్రభు అంటే అది ఒక లేని స్థితిలో నుంచి వచ్చాడు, ఒక లేని పరిస్థితిలోంచి ఎదిగాడు యేసు. మామూలు విషయం కాదండి. ఒకవేళ రాజు ఇంట్లో పుట్టిన మనుషులందరూ చూసేవారు, కానీ ఒక రాజు ఇంట్లో ఆయన పుట్ల ఒక దాసుడిగా వచ్చాడు. అది అంగీకరించలేకపోతున్నారు ఈ లోకం. ఈయన వడ్లవాని కుమారుడు. యేసు ఎంత గొప్పగా చేస్తుండే, ఈయన వడ్లవాని కుమారుడు అంటాడు. వడ్రంగి వాని కుమారుడు. యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేస్తుంటే, అరే ఇది మెస్సయ్య మాత్రమే, ఇది రక్షకుడు మాత్రమే అని చూడాల్సిన వాళ్ళు, ఈయన వడ్రంగి కుమారుడు కదా, ఇది ఎలా చేశాడు. అక్కడ శిష్యులు కూడా పడవలో కూర్చుంటారు. యేసు ప్రభు గారు ఆ సముద్రాన్ని ఆపి అన్నిటిని ఆపితే, ఒక మాట సముద్రం తుఫాన్ ఆగిపోతే, ఇది ఏమవునో చూడ యేసు ప్రభు చేసేది చూసావు, ఇంకేంటి ఇది ఏమవునో అంటే ఏమన్నా అసలు మనుషులు యేసు ప్రభు పక్కన ఉన్న కూడా ఇది ఏమవునో అంటారు. యేసు ప్రభుని చూసి ఈయన నిజమైన రక్షకుడు, మామూలు వ్యక్తి కాదు అనలేదు. ఎందుకంటే యేసయ్య నేను అందరూ ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, ఎందుకు చూడలేకపోతున్నారంటే వాళ్ళు పైన పని వస్తున్నారండి. రాజుగా లేడు, ఒక దాసుడు, ఒక మామూలు వ్యక్తి. ఇంకోటి అందంగా అలంకరించుకోలేదు ఆయన. అంటే ఎంతవరకు చెప్పాను కదా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే యేసయ్య. పొజిషన్ మారుతుంది కదా అని ఒక మేకప్ ఆర్టిస్ట్ లేడు పాపం ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే జనం పెరిగిపోతుందండి, బాడీ గేట్లు లేదు, అంటే వెరైటీ కోట్లు వేయలేదు, మామూలు స్థితిలో ఉన్నాడండి. కానీ ఈ శాస్త్ర ఉపాధ్యాయులు వీళ్ళందరూ బాగా అలంకరించుకుంటారు, అందంగా తయారవుతారు. కానీ జీసస్ అపిరెన్స్ కి ఎలా ఉన్నాడు అలాగే అపిర్ అయ్యేవాడు అంతే. తన స్తోమత ఎంతో అంతను బట్టి అపిరెన్స్ ఉండేది బయట. కానీ ఆయన అందంగా అలంకరించుకునేది. ఇంకా మనం గమనించినట్లయితే ఇదొక రకమైతే యేసు ప్రభు ఆయన గాయాల చేత ఉన్నప్పుడు యేసు ప్రభుని ఈ లోకం చూడలేకపోయింది. ఆయన శిలువ శిక్ష వస్తుంది అని రాగానే, శిలువ శిక్ష విధించబడింది అనగానే ఆ మనిషిని చూడరెవరు. శాపగ్రస్తుడు అని అటువైపు పొరపాటును కూడా చూడరు. శిలువ అనగా భయం అనమాట. శిలువ పట్టిన అంటే ఇంకా అంటే అసహ్యం, ఆయన్ని చూడరు. అంటే ఆయన మన కొరకు చనిపోతుంటే మనం ఆ రోజులు ఆ ప్రజలు ఆయన వైపు చూడలేకపోయారు. యేసు ప్రభు వాళ్ళకి అసహ్యంగా మారిపోయాడు. తర్వాత ఆయన నలగొట్టబడ్డాడు. ఎంతగా నలగొట్టబడ్డాడంటే యెషయా గ్రంథం 53:2 కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఏ విధంగా శ్రమలను చూస్తాడు రాయబడింది. లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరుగు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం లేదు, సొగసైనను స్వరూపమైన లేదు. ఆయన ముఖంలో చెక్కుముఖి రాతిగా చెప్పుకొని ఉన్నాడు. ఆయన మొత్తం శరీరం అంతా గాయాలైనప్పుడు మొత్తం పైనుంచి తలపై నుంచి అరికాల వరకు గాయములేనండి. అసలు ఆ శరీరం రక్త మాంస ముద్దగా తయారైపోయింది. ఆయన కళ్ళెత్తి చూడాలంటే అసలు మామూలు వ్యక్తి తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన శరీరం అంతా రక్తమయమైపోయిందండి. ఆ స్వరూపమైన సొగసైన అసలు లేదు ఆయనలో. మొత్తం రక్త మాంస ముద్దగా అయిపోయాడు. ప్రపంచమే అంటే చూడలేకపోయింది. ఇంతగా చూడలేనంతగా దెబ్బలుతున్నాడు తెలుసా మనకు. మన ప్రతి వ్యాధిని, మన ప్రతి వ్యసనమును అన్నిటిని ఆయన భరించాడండి. అందుని బట్టి అంతగా నలగొట్టబడ్డాడు. సరే వచ్చాడు, ఏదో సింపుల్ గా చచ్చిపోతే అయిపోయింది కదా. ఈ రోజు చాలా మంది తెంగర వారు ప్రశ్నలు, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడు, యేసు ప్రభు దేవుడు కదా, దేవుడు అయితే ఎందుకు చచ్చిపోతాడు. ఆయన చనిపోయిన క్రమం చూస్తే నువ్వే మారుతావు ప్రశ్న వేసేవాడు. ఎంత దారుణంగా చిత్రహింస పొందాడు తెలుసా. ఆయన చేతిలో శక్తి ఉన్నప్పటికీ, ఆయన చేతిలో బలం ఉన్నప్పటికీ ఒదిగిపోయాడండి, తగ్గించుకున్నాడండి. గొర్రె పొచ్చు కత్తిరించి వానికి ఎలాగే అప్పగించుకుంటుంది తనదే శరీరాన్ని.
యేసుక్రీస్తు వాడి లోకంలో ఉన్న ఆ రోమా సైన్యులకు అప్పగించుకునేది మనకు రక్షణ కాబట్టి మనం రక్షించబడ్డానికి ఎంతగా నల్లగొట్టబడ్డాడు యేసు, ఎంతగా రక్తం కాచాడు ఆయన మన కోసం. ఇంత చేస్తే ఈ రోజున ఆ రోజున ఉన్న వాళ్ళు యేసు ప్రభుని చూడలేకపోతున్నారు. ఈ రోజున కూడా యేసు ప్రభుని మనం చూడలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇప్పటికీ యేసు ప్రభు వైపు ఎందుకు చూడలేకపోతున్నారంటే, అదే యేసు ప్రభు గొప్పగా లేడు, రాజు కాదు, గొప్ప యేసయ్యని చూడలేకపోయారు. ఈరోజు మనం ఏంటో ఉన్నాం, మనుష్యులు చూడనలేని వాడిని యేసు. రేపటి దినాన మనం చూద్దాం. ఎందుకు అంటే మనలో ఉన్న ఈర్ష్య, స్వార్థము యేసును చూడకుండా చేస్తుంది. అది రేపు విందాం. ఈరోజైతే యేసు భౌతికంగా యేసు ప్రభుని పై రూపాన్ని చూస్తున్నారు మనుషులు. అందును బట్టి యేసును సరిగ్గా చూడలేకపోయారు. అన్నీ తెలిసిన వాళ్ళు. ఈ వాక్యం దేవునిలో పనిచేయండి.